మంచిది. దేవుడు నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన తెలియజేసుకుంటున్నాను. దేవుని వాళ్ళారా, ఈ రీతిగా సంఘముగా ప్రతి ఆదివారమున కూడుకొని క్రీస్తు యేసు నామములో తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరచడం అనేది అది దేవుని యొక్క చిత్తం, దేవుని సంకల్పం, మనం చేయవలసినటువంటిది. కాబట్టి ఆయన మహిమ నిమిత్తం ఆయన సన్నిధికి రావడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. అదే నిత్య జీవానికి మనల్ని నడిపించేది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మన విషయంలో ఆలోచిస్తే దేవుని సంబంధులుగా, పరలోక వారసులుగా, ఈ లోకంలో దేవుని చేత ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని ఉద్దేశం. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, సంఘంలోనికి పిలువబడినటువంటి వారు ఎలా ఉండాలో ఇక్కడ లూకా రాసినటువంటి సువార్తలో 21వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు మనం ఆలోచిస్తే పిల్లరా, క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. 34వ వచనం చూద్దాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారణ వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారితో, లేదా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సంఘముతో మనం ఆలోచించాలి. సంఘముగా ఉన్నటువంటి మనం మన హృదయాలు ఎలా ఉన్నాయి? లోకంలో ఉన్నటువంటి విషయాల్లో ఆలోచిస్తున్నాము. ఇంకేమంటున్నాడు? తిండి విషయంలో అంటున్నాడు, మత్తులుగా కాకుండా అంటున్నాడు, ఐహిక విచారణ వలన అంటాడు, మందముగా ఉన్నందున. అంటే ఈ లోకంలో ఉన్న వాటి విషయాల్లో మనం మందముగా ఉన్నాము అంటాడు. వాటి ద్వారానే, వాటి వలననే మన జీవితాలను కొనసాగిస్తున్నాము. మీరు అలా ఉండొద్దు, వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు ఇవి తగనివని ప్రారంభ దినాల్లో, ప్రారంభ పాఠాల్లోనే మనకు అర్థమైపోయింది. అంటే యేసుక్రీస్తు నమ్మితే ఎలా ఉండాలంటే అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, పాపం చేయొద్దు. ఈ విషయాలన్నీ కూడా ప్రారంభ దినాల్లోనే అందరూ చెప్పేస్తారు. కానీ వింటా ఉంటాము, మళ్ళీ తర్వాత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను జరిగిస్తాం. అసలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏంటి? ముఖ్యంగా ఆలోచిస్తే పిల్లరా, ప్రతిదీ కూడా వ్యతిరేకమైనదే. కానీ ముఖ్యంగా ఆయన సహించలేనటువంటిది ఏంటంటే ఆయన ఆరాధించకపోవడం, ఆయనకు లోబడి బ్రతకకపోవడం, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఈ లోకంలో మనం ఉండకపోవడమే ఆయనకు ఇష్టం లేనటువంటి. తండ్రి పంపించిన తన కుమారునికి విధేయుడు కానిటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చును అన్నాడు. కాబట్టి ఇంకా మనం ఈ మాటలు ఆలోచిస్తే అంటాడు, ఏమంటాడు చూడండి ఇక్కడ 35వ వచనం. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారమున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ఏం చేయాలట? వీటిలో పడిపోకుండా ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఈ యొక్క ఉగ్రత దినం అది ఈ అకస్మాత్తుగా వస్తుంది, మనకు తెలియదు. కాబట్టి ఎలా ఉండాలి అని అంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటారు.
మెలకువగా ఉండాలి. ఆ కాలంలోనైనా, ఈ కాలంలో కూడా, రాబోయే కాలంలో కూడా, అంటే ఏ కాలంలోనైనా సరే దేవునితో నువ్వు మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే బైబిల్ చదవాలి. దేవుడితో మనం మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి. అక్కడ మెలకువగా అంటే కళ్ళు తెరుచుకొని ఎప్పుడు ఉండడం కాదు. ఆయన చెప్పినటువంటి ఈ జాగ్రత్తల్లో మన జీవితాన్ని కొనసాగించాలంటాడు. ఆయన ఇచ్చినటువంటి జాగ్రత్తలు ఏవైతున్నాయో ఆ జాగ్రత్తలో ఉండాలి. ఎప్పుడు తిండి వలనైనా, మత్తులైనను, ఐహిక విచారణ వలనైనా అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటి వలనైనను మీరు పడిపోకుండా ఉండాలి. సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు వారితో చెప్పినటువంటి ఈ మాటలు సంఘముగా ఉన్నటువంటి మనకు కూడా వర్తించేటువంటి మాటలుగా మనం ఈ దినాన చూస్తున్నాం. కాబట్టి క్రీస్తుని ఈ లోకానికి పంపింది ఎందుకు అంటే మనము సంపూర్ణ స్థితిలోనికి మనం వెళ్ళాలని, పరిపూర్ణ స్థితిలోనికి మనం రావాలని, తండ్రి పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని పరలోకమందున్న కన్న తండ్రి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపినట్టుగా మనం చూడగలుగుతున్నాం, నమ్మగలుగుతున్నాం, విశ్వసించాము, నమ్మి బాప్తిసం పొందాము. మరి ఎలా జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇకపోతే ఇదే మాటను బట్టి మనకి ఇక్కడ చక్కగా రాయబడినటువంటి మాట చూద్దాం. అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయముల 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చెప్తున్నాడు. ఒక్కొక్కటి వివరణ చదవండి. 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం వివరించుకుందాం. ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాడో ఆలోచిస్తే, లోకంలో మనం ఎందుకు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నాడంటే, సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీరు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. వారు తప్పించుకోలేరు. మీరు క్రైస్తవులు కాబట్టి, క్రీస్తుని తెలుసుకున్న వారు కాబట్టి మీకు అవకాశం ఉంది అంటాడు. మీకు అవకాశం ఉంది. ఎలా అంటే, సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు అంటాడు. సంఘంతో చెప్తున్నాడు. పిల్లలు ఆలోచించాలి. ఆ సమయమును గురించి, ఆ కాలమును గురించి మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు అంటున్నాడు. ఇకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు ఎంత మాత్రమూ తప్పించుకోలేరు. ఎందుకు? వారికి తెలియదు. ఎవరికి తెలియదు? లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, వాళ్ళు ఏమనుకుంటారు? భయమేమి లేదు, లోకం అంతా నెమ్మదిగానే ఉంది, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు అని లోకులు, ప్రభువుని ఎరగనటువంటి వారు చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. గర్భిణీ స్త్రీకి ఎప్పుడు ప్రసవించే సమయంలో వేదన వస్తుందో ఎవరికి తెలియదు. ఆ విధంగానే ప్రభు రాకడను గురించి లోకులకు తెలియదు. ఆకస్మికంగా వచ్చును అంటాడు. వారు నాశనానికి వెళ్ళిపోతారు. అయితే మీ విషయంలో, అంటే సంఘానికి చెప్తున్నాడు, క్రైస్తవులతో చెప్తున్నటువంటి మాట, ప్రేమ దేవుని వలన సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసు. ఎలా వస్తాడని? దొంగ ఎలా వస్తాడో అలా వస్తాడు అని. దొంగ ఎలా వస్తాడో అని అంటే, దొంగ ఎలా వస్తాడో అలా వస్తాడని అంటే ఏంటి? దొంగ చెప్పి రాడు.
దొంగ వచ్చే సమయం ఎవరికి తెలియదు. ఉంటాం అనుకోండి, 1 గంట 1 గంటన్నర రెండింటిది అనుకుంటాం, 3 అనుకుంటాం, ఇక కళ్ళు భరించలేము కదా. ఎప్పుడైతే అట్లా కుంకులోనికి వెళ్ళిపోతామో అని తెలిసిపోతుంది, లైట్లు ఎంత బంద్ అయిపోయినాయి, నిద్రలోకి వెళ్ళిపోతారని. మనం పడుకున్నప్పుడే దొంగోడు వచ్చేస్తాడే వెళ్ళిపోతాడు. మనం చాలామంది చెప్తారు, ఇప్పటి వరకు అండి ఇంతవరకు నేను మేపుతూ ఉన్నాను, 10 నిమిషాలు అయింది, అట్లా నిద్ర పట్టిందో లేదో అప్పుడే దొంగతనం జరిగిందని మీరు కేకలేస్తూనే ఉన్నారంట. అంటే ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, దొంగ ఎలా వస్తాడో. అందుకే దొంగతనాలు జరుగుతాయి. బైబిల్లో దొంగ గురించి రాయబడ్డదంటే ఆలోచించాలి. దొంగని పట్టుకుంటాను లేదు మనం అనుకుంటాం, తర్వాత ఎంక్వైరీలో ప్రభుత్వం పోలీసు వారు పట్టుకుంటారు, ఆ తర్వాత విషయం. కానీ దొంగ ఎప్పుడు వస్తాడంటే మనిషి మంచి నిద్రలోకి వెళ్ళే సమయాన్ని బట్టి వస్తాడు. అదేవిధంగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించాలి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం దేవునికి ఇష్టానుసారంగా ఉన్నామా, ప్రభువు చిత్తాన్ని బట్టి తండ్రికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా మనల్ని మనమే యోచించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల్లో మనం ఉంటామో ఎప్పుడు వస్తాడో అది మనకు తెలియదు. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. మనల్ని హెచ్చరిస్తున్నాడు, సంఘానికి హెచ్చరింపుగా చెప్తున్నాడు. కింది చూద్దాం. ఇంకా సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకుందాము అంటాడు. రక్షణను స్థిరస్థానమును ధరించుకుందాము అంటాడు. ఇకపోతే మనం 4వ వచనం నుంచి చూసుకుంటూ వస్తే, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరు వెలుగు సంబంధులు, మీరు నీతిని అనుసరించి జీవిస్తున్నటువంటి వారు, మీరు చీకటి సంబంధులు కాదు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు అంటాడు. చీకటిలో ఉండడం అంటే లోకములో ఉన్న వాటిని ఆశించడము, లోకములో ఉన్నదాని కోసమే ఆలోచించి జీవించడము. ఏం కట్టుకుందుము, ఏమి తిందుము, ఏమి తాగుదుము, పెళ్ళిళ్ళు చేయాలా, పేరంటాలకు వెళ్ళాలా, దేవుని పనిని విడిచిపెట్టి విశ్వాస ప్రేమలను వదిలేసి, సహోదరులను ప్రేమించడం వదిలేసి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం వదిలేసి ఈ లోకాన్ని ఆశించడము. అందుకే అంటాడు, ఏమంటాడు అంటే మీరు వెలుగు సంబంధులు, ఒకరిని ప్రేమించడం మీకు తెలుసు, ఒకరితో సహవాసం కలిగి క్రీస్తుని గురించి పరిచయం చేయడం మీకు తెలుసు. దొంగ ఏమంటాడు, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు. ఆయన వెలుగై ఉన్న ప్రకారమును మీరు కూడా వెలుగై ఉన్నారు. వెలుగులో నడిచిన ఎడలా ఆయన కుమారుడు క్రీస్తు మనం అన్యోన్య సహవాసము గలవారమై ముందుము అంటున్నాడు లోకయోహాను పత్రికలో. కాబట్టి మనం ఎవరము అంటే వెలుగు సంబంధులము, ఎంత మాత్రమును చీకటి వారము కాము. తర్వాత మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. మత్తులము కాక యుందుము అంటే మనం ఈ లోకంలో ఉన్న వాటి మీద పడిపోకుండా ఉండేవారిగా ఉండాలి అంటాడు. మత్తులుగా అంటే తాగడం కాదు, మత్తులుగా అంటే పడుకునేవారిగా కాదు, ప్రభువుల్లో ఆ క్రీస్తు రాకడ కోసం నిరీక్షణ కలిగి ఉండేవారముగా ఉండాలి అంటారు.
ప్రభువు రాకడని గురించి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన రానై ఉన్నాడు, ఆయన కోసం జీవించాలి, తండ్రి మహిమ కోసం జీవించాలి. ఆయన ఆయన రాకడని గురించి, క్రీస్తు రాకడని గురించి తండ్రి మహిమ కోసం జీవించినట్లయితే, యేసు క్రీస్తుని అనుసరించి జీవించినట్లయితే ఎవరిగా ఉన్నవారము? మత్తులుగా ఉన్నవారం. తాగి పొరలగానే మత్తులు కాదు, పడుకోగానే మత్తులు కాదు. ఆ విషయం చెప్పట్లేదు. ప్రభు రాకడని గురించి ఆలోచిస్తూ, క్రీస్తు మరలా రానై ఉన్నాడు, మనల్ని తీసుకొని తరుడు చూడకుండా మనల్ని తీసుకొని వెళ్తాడు అని నిరీక్షణ కలిగి జీవించడము మెలకువగా ఉండడము. అది మెలకువగా ఉండడం. ఓ తెల్లవారులు నిద్రపోకుండా కళ్ళు తెరుచుకొని ఉండడం కాదు. ప్రభు దినం దొంగ వలె వచ్చును అంటే రాత్రి పూట వస్తాడని కాదు. మనం పడుకున్నప్పుడే కదండి దొంగ వస్తాడని మనకు తెలుసు. యేసు ప్రభు కూడా మనం పడుకున్నప్పుడే వస్తాడు కదా. మనం యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా లోకాన్ని ఆశించి అనుసరిస్తూ ప్రభువు రాకడని గురించి నిరీక్షణ లేకుండా ఎప్పుడైతే మనము మరిచి జీవిస్తామో ఆ క్షణంలోనే ప్రభు వస్తాడు. అది దొంగ వలె రావడం అంటే నువ్వు అనుకోని స్థితిలో వస్తాడే. నువ్వు అనుకోవు ప్రభు రాకడ ఈ దినమే వస్తుందా, రేపే వస్తుందా, ఏం కాదు ఏదో ఒకటి చేసేద్దాం అంటే పిల్లరా, ప్రభువు రాకడ వస్తుందా అంటే కాదు, ప్రభువే రావాలని కాదు, నీ పోకడ కూడా ఉంది. నువ్వే పోవచ్చు. ఈ లోకాన్ని ఆశించి జీవిస్తున్నటువంటి నీవే పోలే. ఇక ఆయన దినము రావాల్సిన అవసరం లేదు. నీ పోకడ అయిపోయింది కాబట్టి రెండే ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నమ్మి ఆయన అనుసరించకపోతే కూడా శిక్ష. ఎందుకంటే మత్తులుగా ఉన్నారు, తిండిపోతులుగా ఉన్నారు అంటారు, ఈ లోకాన్ని ఆశిస్తున్నారు అంటున్నాడు. అంటే ఈ లోకపరంగా ఉన్నట్లయితే ప్రేమ దేవుని వలన నువ్వు బాప్తిసం పొందిన క్రీస్తుని అనుసరిస్తున్నానని చెప్పుకున్నా అది నీ మాటల వరకే పనికొస్తుంది కానీ తండ్రి మహిమకు కీర్తి తెచ్చేదిగా నీ జీవితం కనపరచబడట్లేదు. కాబట్టి నీ పోకడలో నిత్య నరకాగ్నిలో కలకాలం కాలిపోయేటువంటి స్థితి వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇంకా కిందికి అంటున్నాడు, చూసినట్లయితే కిందికి రాయబడిన అని చూద్దాం. 6వ వచనం ఏంటంటే 6వ వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. కావున ఇతరుల వలె నిద్రపోక, ప్రభువుని మరిచిపోకుండా, దేవుని మహిమ నిమిత్తం జీవించకుండా, క్రైస్తవుడిగా క్రీస్తుని కనపరిచేటువంటి క్రియలను జరిగించకుండా మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక అన్నాడు. మనము పగటి వారమై ఉన్నాము. రాత్రి వేళ నిద్రపోయేవారు ఉన్నారట, రాత్రి వేళ మత్తుగా ఉన్నవారు ఉన్నారట. మనం అలాంటి వారం కాదంటున్నాం. మనం పగటి వారమై ఉన్నామంటే ఎప్పుడు మెలుగుతూ ఉండేవారు అని కాదు ఇక్కడ అర్థం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. ఏమేమి ఉండాలో చూడు. మనం పగటి వారం అంటే ఏంటో బాగా ఆలోచించండి. మనం మత్తులం కాకుండా ఉండాలంటే ఏంటో బాగా ఆలోచించండి. విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకొని ఉందుము. ఇది పగటి వారం. మనము ప్రేమ విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైంది యున్నమునకు రుజువైంది. ఏంటి అదృశ్యమైంది? కనిపించింది. యేసు రెండవ రాకడ. పరలోకం ఉందని తెలియదు. నిత్యత్వంలో నిత్యము క్రీస్తుతో పాటు సదాకాలం ఉంటామని తెలియదు. అదృశ్యమైంది. అది ఉన్నదనుటకు రుజువు, అదే విశ్వాసం. అందుకే అంటున్నాడు మనం పగటి వారము. మనం పగటి వారం అంటే రాత్రి వేళ మత్తుగా ఉండు వారం కాదు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారు కావున, చూడండి 6వ వచనం, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండు. అంటే ఇతరులలో ఏమి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు.
నిరీక్షణ లేదు. క్రీస్తు రాకడను గురించిన నిరీక్షణ లేదు. రక్షణ స్థిరస్థానం లేదు. అందుకే అంటాడు, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక, అంటే ఎప్పుడు ఈ లోకంలో పడిపోయే వారిగా కాకుండా మత్తులముగా కాక ఇందుము. ఎలా ఉండాలి? నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. అయితే మనం ఎలా ఉండాలో చెప్తాడు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. చూసారా, మత్తు అంటే ఏంటో చెప్తున్నాడు. మత్తు అంటే ఏంటో చెప్తున్నాడు. పగటి వారం అంటే ఏంటో చెప్తున్నాడు. మనము పగటి వారమై ఉండక, మనము మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకొని ఉందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలకులకు నియమింపలేదు అన్నాడు. ప్రతి వారు రక్షణ పొందుటకే, ప్రతి వారు ఆయన నేలపై ఆదాము మొదలుకొని కోటాను కోట్ల ప్రజలు, ఇంకా ఒకరి నుండి ఉత్పత్తి భూమి అంతము వరకు ఎంతమంది వస్తారో వారందరినీ కూడా ప్రభువు వలన రక్షణ పొందుటకే దేవుడు మనందరినీ నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మరి అందరూ ఉగ్రత పాలు పడిపోతున్నారో చూడండి, ఆలోచించండి. మత్తులై ఉంటున్నారట, నిద్రపోతున్నారట. ఏంటి నిద్రపోవడం? ఏంటి మత్తులుగా ఉండడం? ఏంది లోకాన్ని ఆశించడం? అంటే క్రీస్తు యేసులో లేకపోవడం, ప్రేమ విశ్వాసాన్ని కనపరచకపోవడం, రక్షణను స్థిరస్థానమును ధరించుకొని ఉండకపోవడం, క్రీస్తు రాకడల గురించి నిరీక్షణ కలిగి ఉండకపోవడం, నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తుని అనుసరించకపోవడం నిత్య నరకాగ్నిలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకే మనం ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని నియమించలేదు, పుట్టించలేదండి. దేవుడు పుట్టించింది ఎందుకు అంటే మనము రక్షణ పొందుటకే ఆయన మనలను నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. అంత అద్భుతమైనటువంటి మాట ఒకసారి ఆలోచించాలి. దేవుని వలన ఎవరికి వారే నమ్మాను, నా ఇష్టం నా జీవితం అనుకుంటారు. కానీ ఒకే వ్యక్తిలో పాల్పంచుకున్న మనం ఒక్కటే ఉన్నాము. ఒకే పాత్రలోంది పానం చేస్తున్నటువంటి మనము ఒకటిగా ఉన్నాము అని బైబిల్లో కొరింథీయులకు రాసినప్పుడు చక్కగా రాయబడింది. ఒక కుటుంబంగా ఉండాలి, ఒక్కరిగా ఉండాలి. సంఘంలో నుంచి వెళ్ళిపోయాలంటే ఎవరికి వాళ్ళే చెందులుగా ఉంటారు. అలా కాదు, అలా రాయబడింది బైబిల్లో. మనందరము ఒకటి. శరీరములో అనేకమైనటువంటి అవయవాలన్నీ ఒకే శరీరంలో ఎలా అమర్చబడి ఉన్నామో మనందరం కూడా క్రీస్తులో అలాగే ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడంటే, మనము విశ్వాస ప్రేమలను కవచము రక్షణని నిరీక్షణను స్థిరస్థానము ధరించుకొని ఉందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నాము, తనతో కూడా జీవించుచున్నాము, ఆయన మన కొరకు మృతి పొందెను అంటాడు. ఏమంటాడు? మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయనతో మనం జీవించుట కొరకు ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? మృతి పొందాడు. మనం ఆయనతో పాటు నిద్రించుతున్న వెళ్ళిపోతూ ఉన్నాను. అంటే మనము దేవుని యొక్క ప్రేమలో విశ్వాసంలో ఉన్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మనము ఆయనతో జీవించుచున్నాము అంటాడు. నువ్వు నిద్రపోతున్నా కానీ ఈ లోక పరంగా, నువ్వు మెలకువగా ఉన్నా కానీ నిద్రపోతున్నా కానీ నీలో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, కవచం ఉంది, రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకొని ఉన్నావు. కాబట్టి నీకు ఏముందని నువ్వు నిద్రపోయినను మేలుకొనినను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి
ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఎలా ఉండాలో క్రీస్తులో ఇక్కడ తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి. ఒకవేళ క్రీస్తులో ఉండి నిద్రించినటువంటి వారి విషయంలో కూడా ఇక 4వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట చూసినట్లయితే. ఎందుకంటే చివరిగా మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి వారు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి, యేసుక్రీస్తులో జీవించి యేసుక్రీస్తులోనే నిద్రించాలి. క్రీస్తు యేసునందే మన జీవితాన్ని ముగించుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తున్నారు. ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో చూసినట్లయితే పిల్లరా 16వ వచనం చూడండి. 16వ వచనం నుంచి 18వ వచనం ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుక్కోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అంటారు. క్రీస్తులో జీవిస్తున్న మీరు ఒకరినొకడు ఆదరించుకోండి. ఒక దినం వస్తుంది, ఆ దినాన క్రీస్తుతో పాటు మీరు సదాకాలం ఆయన యొద్ద ఉంటారు. ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలంటే ఎక్కువగా అనేకులు చనిపోయిన తర్వాత చెప్పే మాటలు. కానీ చనిపోయిన తర్వాత చెప్పాలంటే బ్రతికుండగానే సంఘానికి చెప్పాల్సిన మాటలు. బ్రతికుండగా చెప్పాలండి. చాలామంది చేసేటువంటి పాటలు కానీ వాక్యం కానీ చనిపోయిన దగ్గర చనిపోయిన వారిని బట్టి చెప్తారు. బైబిల్లో అలా రాయలేదు. చెప్పింది బ్రతుకున్నటువంటి మనకు చెప్తున్నాడు. నువ్వు చనిపోకముందే నీ స్థితి ఏంటో తెలియజేస్తున్నాడు. ఒకవేళ నిద్రించినట్లయితే వారి విషయంలో ఆలోచించవద్దు. ప్రభువునందు మీరు నిద్రిస్తే సదాకాలం ఆయనతో పాటు ఉంటారు అంటారు. చాలామంది పాటలు పాడతారు. పరదేశులము ప్రియులారా మనము మన పురమిది కాదు. ఇప్పుడు మనం పరదేశులము, మనది ఊరు ఇక్కడ కాదు, ఇక్కడ ఉండము అనేది సంఘంలో తెలియజేయాలి, సంఘంలో పాడాలి. తర్వాత ఇంకేం పాట పాడతారు? పరవాసినే జగమున ప్రభువా అంటే పరవాసి అని ఎప్పుడు చెప్పాలి? భూమి మీద ఉన్నప్పుడే తెలియజేయాలి. నువ్వు పరవాసివి, నువ్వు ఈ లోకంలో ఉండేవాడివి కాదు అని ప్రభువుల గురించి తెలియజేస్తే అప్పుడు క్రీస్తునందు విశ్వాసము కలిగి వస్తాడు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాటల వలన కలుగును. క్రీస్తుని కూర్చున్న మాటలు ఎప్పుడు నువ్వు చెప్పాల్సింది? సంఘంలోనికి వచ్చినప్పుడు క్రీస్తుని కూర్చున్న మాటలు తెలియజేయాలి. చనిపోయిన తర్వాత చెప్తే చనిపోయినవాడు వింటాడా? తాగుతూ చనిపోయాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చేసి ఆయన దేవుడు చేర్చుకున్నాడు, దేవుడు చేర్చుకుని చూసావా? మనం చూసావా? చూడాలి. ఆయన క్రియలే, మన క్రియలే ఏం చేస్తాడంట? మన వెంట వచ్చును అంటాడు. ఎవరి క్రియలు వారి వెంట వస్తాయంట. ఇదిగో నువ్వు చేసిన దాన్ని బట్టి మనం చేసినటువంటి పనులను బట్టి మన క్రియలే మన వెంట వస్తాయి. మార్క్స్ వార్తలో చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ఆలోచించండి ఒకసారి. మనిషి చనిపోతే మనిషితోటి వచ్చేది ఏంటంటే క్రియలే. అవి ఎప్పుడు ఎలా ఉండాలి వాటి గురించి చెప్పింది. అందుకే మీ హృదయములను మీరు జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు మత్తులై ఉండొద్దు, తిండిపోతులై ఉండొద్దు. లూకాసు వార్తలు 21:34 చెప్పాడు. ముందుగా మనం చదివినటువంటి మాటలు అర్థమైందండి. మనిషి మృతి పొందిన తర్వాత చెప్తున్నటువంటి మాటలు చూసినట్లయితే ఒకసారి చూడండి ప్రకటన గ్రంథంలో. మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉన్నప్పుడే మనం క్రైస్తవులుగా ఎటు కదలనటువంటి స్థిరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఇక్కడ చూడండి 14:13 చూడండి. 14:13 యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు
మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు. నిజమే అంటాడు. ఏంటట? నిజమే. వీళ్ళని ఆలోచించాలి. సంఘంలోకి వచ్చేవారు కదలక స్థిరులై ఉంటారు. ఎందుకు తెలుసా? వారికి భయం లేదు. ఎందుకు? భక్తిలో ఉన్నారు కాబట్టి. భయం లేదు, భక్తిని కొనసాగిస్తున్నారు కాబట్టి. విశ్వాసంలో ఉన్నారు, దేవుని ప్రేమలో ఉన్నారు, రక్షణను నిరీక్షణ కలిగి ఉన్నారు, క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించి ఉన్నారు. వారికి భయము లేదు. అందుకే అంటాడు, మీరు పగటి వారు, మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటి వారు ఎంత మాత్రమునో కాదు. కాబట్టి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో దేవుని ఎదుట ఆలోచించాలి. వచ్చామా, దేవుని సన్నిధిలో ఉన్నామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, అంతేకాదు. దేవుని ప్రేమను మనం కనపరచాలి. మన జీవితం ఎలా ఉందో మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. అందుకే బల్ల తీసుకునేటప్పుడు అంటాడు, ఇగో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? యోచించుకోండి. ఎలా ఉన్నారో మీరు చూసుకోండి. యేసును గురించినటువంటి మరణ సమాధి పొందుతారని ప్రకటించే వారిగా ఉన్నారా, లేదా క్రీస్తుని గూర్చినటువంటి పనికి మనం సహకరించే వారిగా ఉన్నామా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే క్రీస్తుతో పాటు తండ్రి యొక్క సదాకాలం ఉండేవారిగా మనం ఉన్నామా? యోచించుకోవాలి. సంఘంలోకి వచ్చినటువంటి నీకు దేవుడు తెలియజేసేటువంటి మాటలు. లోకంలో ఉన్నవారు వేరు, లోకంలో నుండి వేరుపరచబడి దేవునిలో జీవిస్తున్నటువంటి మనము వేరు. కాబట్టి పిల్లరా, ఎలా మనం జీవించాలో లేఖనాలను బట్టి మనం క్లుప్తంగా ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలని అన్నాడు. మనల్ని పిలుచుకున్నాడంట. ఎలా ఉంటే పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలుచుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలంటే ఎలా ఉంటాం మనం? ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. పరిశుద్ధులుగా ఉండాలంటే క్రీస్తుని అనుసరించాలి. 7వ వచనం 4వ అధ్యాయము. త్వరగా 4:7 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. పరిశుద్ధులంటే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు విలువలేదు. పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు యేసులో జీవితాన్ని కొనసాగించుకోవాలి. క్రీస్తుని వెంబడించాలి. అందుకే క్రీస్తు మనకి ఏమైనాడు? మాదిరి. కాబట్టి ఇంకా చూసినట్లయితే మరోసారి ఈ వచనాన్ని చూద్దాం. మనం 21వ అధ్యాయంలో 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ ఇంటి వలనను మత్తు వలనైను ఐహిక విచారణ వలనైను ముందుగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా అంటాడు. ఉరి వచ్చినట్లు రాకుండా ఎవరు చెప్తున్నాడు? మనం క్రీస్తును తెలుసుకున్నటువంటి వారు, సంఘంలో చేర్చబడినటువంటి వారికి చెప్పబడే మాటలు. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. మనం క్రీస్తుని తెలుసుకున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలి. కింది వచనంలో అంటాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పారు అంటాడు. మెలకువగా ఉండాలంటే దేవుని ప్రేమను కనపరచాలి, విశ్వాసాన్ని కనపరచాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ లేకపోతే, నిరీక్షణ ఎప్పుడుందంట అబ్రహాం గారికి నిరీక్షణ ఎప్పుడుందంట? ఆయన ఎప్పుడు నిరీక్షించాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షించాడు. చూసారా ఎలా విశ్వాసం కలిగి ఉన్నాడు? ఆధారం లేదు. ఆధారం లేనప్పుడు నిరీక్షించున్నాడంటే మామూలు విషయం కాదు. మనకు ఆధారం ఉండి కూడా నిరీక్షించడు. లేఖనాలు రాయబడి అన్నీ ఉన్నాయి, అప్పుడు ఏదీ లేదు. అందుకే ఆయన
అలా విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసం కాబట్టి ఎంత గొప్పవాడిగా ఈ భూమి మీద ఉన్నాడు తెలుసు. యేసుక్రీస్తు అనేకుల పాపాల నిమిత్తం ఈ లోకానికి వస్తాడని, ఆయన చనిపోతాడని, 3వ దినమున తిరిగి మళ్ళీ లేపబడతాడని, ఈ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నమ్మాడు. ఇది గొప్ప. యేసు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడని నీకు ఎన్నో పత్రికల్లో ఉన్నాయి, లేఖనాలు రాయబడి ఉన్నాయి, నీ దగ్గరికి దేవుడు తన గ్రంథాన్ని రప్పించాడు, అయినా నువ్వు చూసి నమ్మలేకపోతావు. ఆధారం లేనప్పుడే నమ్మిన వాడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆధారం ఉండి నమ్మట్లేదు మనం, అందుకే ఆధారం లేనప్పుడు నమ్మాడు కాబట్టి విశ్వాసానికి తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు. మరి ఆధారం ఉండి నమ్మట్లేదంటే మనం దేవుడిని ఎంతగా నమ్మామో మనల్ని మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడకే నమ్మాలి అంటాడు. పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే ఒకసారి తీయండి, చెప్తాను. చూడండి, 3-4 వచనాలు. మొదటి అధ్యాయం చూడండి, మొదటి పేతురు పత్రికలో. చదువు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షరమైనది, నిర్మలమైనది, వాడబారినదినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను అన్నాడు. మనలను మరలా జన్మింపజేశారంటే నిరీక్షణకు ఆధారం ఉంది ఇక్కడ అంటాడు. ఏమన్నాడు ఇక్కడ నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన తర్వాత కూడా మనం ఆయనలో జీవించకపోతే నిరీక్షణకు ఆధారం లేనటువంటి వారిగానే ఉంటున్నాము అన్నాడు. ఇకపోతే ఇంకా కింద కూడా చూసినట్లయితే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. దాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది, కానీ మీకు ఏముందంటే ఆనందం కలుగుతున్నది అంటాడు. మిక్కిలి ఆనందించుతున్నారు. ఎందుకనంటే పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఆ స్వాస్థ్యము. మీ కొరకు ఏం చేయబడినది? దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎలా కాపాడబడుతున్నాం మనము? దేవుని శక్తి చేత కాపాడబడుతున్నటువంటి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. క్రీస్తులో మనం విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలో ఉన్నట్లయితే మనకు మిక్కిలి ఆనందం. ఎందుకు ఆనందం అంట? పరలోకమందు మనకు భద్రపరచబడినది. ఏంటిది? స్వాస్థ్యము. మన తల్లిదండ్రులు ఏదైనా సంపాదిస్తే మనకు అందులో స్వాస్థ్యం ఉందని, నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పుకుంటాం. దేవుడు పరలోకమందు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము మనకు పరలోకం ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంట? ఆనందించాలి, సంతోషించాలి, దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. ఈ లోకం నీలో లేదు, ఈ లోకం నీలో ఉండకూడదు.
ఈ లోకం ఉన్నట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉండాలంటున్నాడు. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము ఇవి నీలో ఉండాలి. ఈ మూడు ఏమైనాయంట? స్థిరమైనటువంటివి. చూద్దాం, 2 వారాలు చదివించి ముగిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఈ లోకంలో ఉన్నవన్నీ హతమైపోయాయి, నాశనమైపోయేది లోకము దాని ఆశ. కానీ ఏది స్థిరంగా ఉండేదో చెప్తున్నాడు. 13వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఒకరి ఎడల ఒకరు చూపించవలసిన దేవుని ప్రేమ. ఒకరి ఎడల ఒకరు చూపించవలసింది దేవుని ప్రేమ. ప్రేమ దేవుని వాళ్ళ. అందుకే ఈ మూడింటి గురించి చెప్తున్నాడండి. ఈ మూడింటి గురించి ఏమంటాడు? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ మూడు ఎప్పుడు నిలిచిండేయట? వీటిలో శ్రేష్టమైనది మాత్రం ఏంటట? ప్రేమయే. ప్రేమయే శ్రేష్టం. మనం జీవిస్తున్నాము, మనం అలా ఉన్నాము, మన జీవితం ఆ విధంగా కొనసాగించుకుంటున్నామా? ఆలోచించవలసినటువంటి విషయం మనకు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళరా, ఇక యోహాను గారు రాసినటువంటి పత్రికలు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం 15వ వచనంలో ఏమంటాడు? లోకమును దాని ఆశయు గతించిపోతాయంట. చూడండి ఒకసారి ఈ మాట చదివించి దాన్ని వివరించి ముగిస్తాను. ఎందుకు ఈ మూడే మనకు నిలిచి ఉంటాయంటే, ఈ లోకంలో ఉన్నదాన్ని ఆశించినట్లయితే అవి మనలో ఉండదు అంటాడు. మనలో ఉండదు. మొదటి యోహాను గారు రాసిన పత్రిక తీయాలి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15 నుంచి 15 నిమిషాలు. ఈ లోకములోనైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపుకుడి. ఎవరైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకు ఉండదు చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించాలి. ఆయన చిత్తం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం ఆయన చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన చిత్తం. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలిగి క్రైస్తవులుగా క్రీస్తు యేసునందు తన పిల్లలుగా జీవించడం ఆయన చిత్తం. ఆయన చిత్తంలో మనం ఉన్నామా లేవా ఆలోచించుకోవాలి. శరీరాశ అంటున్నాడు. శరీరానికి సంబంధించినటువంటి ఆశ. నేత్రాశ అంటాడు. కళ్ళతో చూసినటువంటి ప్రతిది కావాలని కోరికతో కళ్ళతో చూసి కోరుకునే ఆశ నేత్రాశ. జీవకుడామం అంటాడు. మన జీవితాన్ని బట్టి మనం గొప్పగా చెప్పుకునేది జీవకుడామం. ఈ మూడు ఇవి లోక సంబంధమైన తండ్రి వలన పుట్టినవి, కలిగినవి కావు. కాబట్టి తండ్రి చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండాలి. మత్తులో ఉండొద్దు అంటున్నాడు. తిండిపోతులుగా ఉండొద్దు అంటున్నాడు. లోకాన్ని ఐక ఇచ్చి విచారణ చేయక ఉండాలంటే లోక సంబంధమైన వాటిని ఆలోచించకుండా ఉండాలంటున్నాడు. మనం ఎలా ఉంటున్నాము అని మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవులుగా జీవించాలనుకుంటున్నాము. దేవుని మేము కీర్తించేవారిగా ఉండాలనుకుంటున్నాము. మన కుటుంబాలు ఇహమందును పరమందును మనం ఆశీర్వదించబడే వారిగా ఉండాలనుకుంటున్నాం. అంటే ఈ లోకంలో ఆశీర్వదించబడాలనుకుంటున్నాం.
పరలోకంలో మనం ఆశీర్వదించబడాలనుకున్నా, గొప్పవారిగా పరలోకంలో ఉండాలనుకున్నా, మనల్ని మనం తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వల్ల తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించే వారిగా మా జీవితాలను కొనసాగించుకోవాలని దేవుని మాటలను బట్టి మనం హెచ్చరించబడుతున్నాం. విన్న ప్రతి మాటని బట్టి హెచ్చరించబడాలే తప్ప నా గురించి కాదులే అని ఎవరికి వారే చెప్పుకొని లోకంలో ఉన్నదాన్ని ఆలోచిస్తే పిల్లరా నిత్య నరకానికి పోయేటువంటి స్థితిలో ఉంటారు. ఆ దినాన మనల్ని కాపాడేవారిని ఎవరు లేరు. ఈ భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తుని తెచ్చుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం రక్షించబడాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు క్రీస్తు యేసులో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నిత్య జీవానికి వారసులుగా మనం ఉన్నామని మన జీవితాన్ని బట్టి మనం తెలుసుకొని అన్ని మహిమ కోసం జీవిస్తే దీన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని బట్టి నువ్వు ఉండవు. ఆత్మను బట్టి నువ్వు దేవునిలో ఆనందించేవాడిగా, దేవుని దగ్గర ఉండేవాడిగా ఉంటావు. కాబట్టి ఆ విధంగా నువ్వు జీవించాలి, ఉండాలి అని అంటే ఏమేమి ఉండాలి? నీలో విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఈ మూడు ఉండాలి. కొద్ది మాటలే మనం చూసుకుంటున్నాం, కొద్ది మాటలే చెప్తున్నాం, ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. కానీ అవన్నీ కూడా చెప్పేది ఏంటంటే క్రీస్తుని బట్టి దేవుని ప్రేమలో మనం ఉండాలి. ప్రతి వారిని మనం ప్రేమించాలి. మనం ఎవరూ పగస్తులు లేదు, ఎవరిని అసహించుకోవద్దు. ప్రతి వారిని ప్రేమించాలి, ప్రతి వారిని దేవుని దగ్గరికి చేర్చుకోవాలి, ప్రతి వారికి దేవుని ప్రేమను కనపరచాలి. ఇది క్రైస్తవులుగా మనం చేయవలసింది, మనం జీవించవలసింది. మనము లోకస్తులను కాదు. లోకంలో ఉన్న వాటిని చూసి దేవునిలో ఉన్నాయి మర్చిపోకూడదు. దేవునిలో ఉన్నదాన్ని మనం కొనసాగిస్తే లోకంలో పడిపోయి లోకంలో ఉన్నవారిని దేవుని వైపు మళ్లించాల్సిన అవసరత క్రైస్తవుడిగా క్రీస్తు యేసు ద్వారా దేవుని కుమారుడిగా తీర్చబడిన ప్రతి ఒక్కరికి మనందరికీ ఉంది. కాబట్టి ఇది ఒక బాధ్యతగా గుర్తెరిగి మీ జీవితాలను దేవుని కనపరుచుకుంటూ అనేకులకు రక్షణను కల్పించే వారిగా జీవించాలని ప్రభు పెట్టుకోవచ్చు. కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. భర్తల్లో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. లూకా రాసినటువంటి